ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 1332 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో 104 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులకు మోక్షం వచ్చింది. ఇందువల్ల రాయలసీమ ప్రాంత అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. తమిళనాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. తిరుపతి, చిత్తూరు పారిశ్రామిక వాడలకు మార్కెటింగ్ సదుపాయం మెరుగుపడుతుంది. చిత్తూరు మీదుగా మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు త్వరలోనే 104 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆ రైల్వే ప్రాజెక్టు మీద ఇటీవల ఢిల్లీలో చర్చ జరిగింది. డబుల్ లైన్ మంజూరు చేయడమే కాకుండా సింగిల్ లైన్ సెక్షన్ లోని అడ్డంకులను తగ్గించడం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనున్నారు. డబుల్ లైన్ మంజూరు కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్ తో పాటు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి. రైల్వే ప్రయాణికులు అడ్డంకులు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీస్ అన్నింటినీ అనుసంధానం చేస్తూ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆలోచనని నిజం చేస్తూ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి కానీ, ఈ రోడ్ల విషయంలో కానీ, ఈ రైల్వే విషయంలో కానీ ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్ని అత్యాధునికరణ చేయడానికి దాదాపు 300 కోట్ల రూపాయలతో అది వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా ముందుకు పోతుంది. రాబో రోజుల్లో ఇంకా రైల్వేస్కి ఏదైనా అదనపు నిధులు కావాలంటే రాయలసీమ వాసుల తరపున మేము కూడా ఒకసారి వెళ్ళి కేంద్రంతో మాట్లాడి ఇంకా మిగిలినటువంటి అంశాలు ఏదైనా ఉంటే సరే దాన్ని కూడా పూర్తి చేసేదానికి మేము ముందుంటాం. ఇది పూర్తిగా ప్రజల విజయంగా భావిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఈ డబుల్ లింక్ కావాలని చెప్పి ఎంతోమంది ఆలోచించినప్పటికీ, ఎంతోమంది విజ్ఞప్తి చేసినప్పటికీ గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు దీనికి నిమ్మకు నీరెత్తినట్టు వివరించారు. కాట్పాడి, తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు పూర్తయితే ఆ కారిడార్ లో ఉన్న 2 పారిశ్రామిక పార్కులకు అనుసంధానం మెరుగవుతోంది. పారిశ్రామిక పార్క్, స్పెషల్ ఎకనామిక్ జోన్ కు అవసరమైన యంత్ర పరికరాలు తెప్పించుకోవడం, అక్కడ తయారైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం సులభమవుతోంది. అలాగే చిత్తూరు జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో భారీగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించి అమ్ముకోవచ్చు. అలాగే బెల్లం, మామిడి పంటలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ ఫలితంగా చెన్నైకి డైరెక్ట్ గా కనెక్టివిటీ ఏర్పడితే చెన్నై, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట మధ్య వ్యాపారాలు మరింత సులభమవుతాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అదనంగా రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్లాట్ఫామ్ల సంఖ్య పెరగడమే కాకుండా అదనపు సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు స్టేషన్ లో 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. రోజుకు 30 రైళ్లు చిత్తూరు స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు స్టేషన్ కు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. సరైనటువంటి ట్రైన్ సదుపాయాన్ని పెంచాలి. సిఆర్ఎస్ ఉంది. సిఆర్ఎస్ని కోచ్ ఫ్యాక్టరీగా తయారు చేస్తాము, కోచ్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తాము అని చెప్పినని గతంలో అనేక సందర్భాల్లో వాగ్దానాలు చేయడం అనేటువంటిది జరిగింది. కోచ్ ఫ్యాక్టరీని కోచ్ రిపేర్ షాప్గా కాకుండా కోచ్లే తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీగా దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఎంతోమంది స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా రైళ్లు రాకపోకలు వాటికి సంబంధించి కూడా ట్రైన్ల సంఖ్యను కూడా పెంచడం ద్వారా ఇప్పుడున్నటువంటి రద్దీ తిరుపతి, కాట్పాడికి సంబంధించి 2-3 ట్రైన్లు మాత్రమే నడుస్తున్నాయి. వేరే ట్రైన్స్ ఏమీ ఆ రూట్లో వెళ్ళడం అనేటువంటిది లేదు. కాబట్టి రైళ్లను కూడా ఎక్కువగా నడపడం ద్వారా ఇంకా రైల్వేకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ప్రజలకి, ప్రయాణికులకి కూడా సౌకర్యంగా ఉంటుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ పని జరగడం లేదు. అటు కాట్పాడి వరకు, ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి నుండి తిరుపతి వరకు 104 కిలోమీటర్ల డబుల్ లైన్ మంజూరు కావడంతో మరిన్ని రైళ్లు చిత్తూరు మీదుగా వచ్చే అవకాశం ఉంది. డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
మధ్యలో క్రాసింగ్ కోసం రైళ్లను ఆపే ఇబ్బంది ఉండదు. ఫలితంగా చిత్తూరు నుండి ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లాలన్నా, బెంగళూరుకు వెళ్లాలన్నా ఎక్కువ మంది బస్సుల మీదే ఆధారపడుతున్నారు. చిత్తూరు నుండి తిరుపతి వెళ్లడానికి బస్సుల్లో గంట సమయం పడితే అదే ప్యాసింజర్ రైల్లో 2 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు చాలా తక్కువ. దీంతో చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. తిరుపతి కాట్పాడి మధ్య ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఏ సమయానికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎక్స్ప్రెస్ రైలు వస్తే మధ్యలో ప్యాసింజర్ రైలును క్రాసింగ్ కోసం నిలుపుదల చేస్తున్నారు. ఇలా ప్యాసింజర్ రైలు ఇప్పుడు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. ప్రతిరోజు నడిచే హౌరా, యశ్వంత్పూర్, పూణే, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరులో ఆగవు. అలాగే వారానికి ఒకసారి నడిచే తిరుపతి, రామేశ్వరం, గౌహతి, యశ్వంత్పూర్, హౌరా, పుదుచ్చేరి రైళ్లు కూడా ఆగవు. ఆ రైళ్లను చిత్తూరులో కూడా ఆపాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. కాట్పాడి తిరుపతి డబుల్ లైన్ రావడంతో అవి కూడా ఆగనున్నాయి. ప్రధానమంత్రి అక్కడ ఒక బ్రిడ్జిని ఓపెన్ చేశారు, మంచిదే. అలాంటిది తిరుపతిలో కూడా ఇంకా ట్రైన్లు పెంచి ప్రజలకు కావాల్సింది అంటే యాత్రికులకు కావాల్సిన సదుపాయాలని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలనేది మాకు విజ్ఞప్తి. ఎన్డీఏ కూటమికి ఈరోజు చిత్తూరు జిల్లా వాసులంతా కూడా రుణపడి ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. మాకు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి రైల్వే రాకపోకలు సరిగా లేకపోవడంతో ఈ చిత్తూరు జిల్లా వెనకబడిపోతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు రైల్వే డబులింగ్ పనులకి శ్రీకారం చుట్టడం, దాన్ని ప్రారంభోత్సవం చేస్తామని, అతి త్వరలో పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పడం, ఇది నిజంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా శుభపరిణామం. చిత్తూరు వ్యాపార కేంద్రం కావడంతో అక్కడి వర్తకులు చెన్నై, బెంగళూరు నుంచి అవసరమైన సరుకులు తెచ్చుకుంటారు. అయితే చిత్తూరు నుంచి చెన్నైకు డైరెక్ట్ గా రైలు లేదు. చెన్నై వెళ్లాలంటే కాట్పాడికి వెళ్లి అక్కడ నుండి మరో రైలు మార్చాల్సి ఉంటుంది. ఒక బెంగళూరు విషయానికి వస్తే బస్లో వెళ్తే 3 గంటలు, అదే ట్రైన్లో అయితే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అందుకే జనం రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం లేదు. చిత్తూరు నుంచి రైల్ కనెక్టివిటీ లేకపోవడం శాపంగా మారింది. డబుల్ లైన్ వస్తే ఆ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు.